హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాపర్టీ మీరు చూడాలంటే 2 కళ్ళు సరిపోవండి, ఒక 10 కళ్ళు పెట్టి చూడాలి. అలాంటి ప్రాపర్టీ మీకు చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పెద్దంబర్పేట అండి, సాయినగర్ కాలనీ. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. టెర్రస్ మీదకి ఎక్కితే మెయిన్ రోడ్ పక్కకి కనిపిస్తుంది అనమాట. అలాంటి ప్రాపర్టీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ట్రిపుల్ విల్లా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. 100% వాస్తోని సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలివేషన్ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారండి. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉంది, చుట్టూ గ్రీనరీ, మంచి బిల్డింగ్స్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. మెయిన్ రోడ్కి దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీ ముందు చూస్తే ఫస్ట్ కనిపించేది మనకు గేట్ అన్నమాట. గేట్ కూడా అందరు ఐరన్ తీసుకుంటారు కదండి, వీళ్ళు వచ్చేసి స్టీల్ తీసుకున్నారండి. స్టెయిన్లెస్ స్టీల్తోని గేట్ని అయితే చేపించారు. అదేవిధంగా ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా, మంచి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ర్యాంప్ కూడా అంతా చేయించినారు, గ్రానైట్తో తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్లో మంచి వెహికల్ అంటే ఫార్చునర్, ఇన్నోవా అలాంటి పెద్ద వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇక వాటర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ బోర్ ఉందండి, చూస్తున్నా కదా బోరు. అదేవిధంగా సంప్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మనకి ఏమైనా బైక్స్ కూడా ఉన్నా కానీ బైక్స్ కూడా ఇటు పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ ఇచ్చినారండి. ప్రాపర్టీ చుట్టూ కూడా మనకు వెంటిలేషన్ ఉండే విధంగా మంచిగా 2 ఫీట్స్ అయితే వదిలిపెట్టినారండి. ఇది పార్కింగ్ కదా, పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి, మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇలా చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఒక 3 ఫీట్స్ గల్లీ వదిలిపెట్టినారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ 8 ఫీట్ డోర్స్ అండి. ఇండియన్ టేక్తో తీసుకున్న 8 ఫీట్ డోర్స్ అనమాట. 2 డోర్స్ అయితే ఉంటాయి, చాలా మంచిగా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 8 ఫీట్ డోర్స్. వీటికి యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా కంప్లీట్ బ్రాసే యూజ్ చేసినారండి, చాలా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఎంటర్గానే చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకు హాల్ కమ్ కిచెన్ అన్నమాట. పక్కకే మనకి ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఆర్చ్ లాగా పెట్టేసేసుకొని ఇక్కడ దీన్ని కిచెన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇచ్చినారండి. 3 ఫీట్స్ గల్లీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ ఉందండి, చూద్దాం. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ అనొచ్చు, లేదంటే ఎల్డర్ బెడ్రూమ్ అనొచ్చు అండి. కింద వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎల్డర్ అనుకోవచ్చు. ఇదైతే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. దీంట్లో మంచి షెల్ఫ్స్. ఇక వాల్స్ చూస్తే ఒక్కొక్క వాల్ ఒక్కొక్క టైప్ అవుతుందండి. విండోస్ కూడా ఏంటంటే వుడ్ విండోస్ తీసుకొని మంచిగా దీనికి స్టీల్ రాడ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. డిఫరెంట్గా తీసుకున్నారండి. అసలు విల్లా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్, అటు ఇటు 2 విండోస్ తీసుకున్నారు. ఇక మనం ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచిగా ప్రొఫైల్ లైట్స్తోని మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, అన్ని పెద్ద బాత్రూమ్స్ ఉంటాయండి ప్రతి రూమ్లో. 10 ఫీట్స్ వరకు టైల్స్, పైన కూడా ఫాల్ సీలింగ్, మంచి గ్రీజర్ పాయింట్, అదేవిధంగా విండోస్. దీనికి కూడా మనకు 8 ఫీట్ డోర్స్, పెద్ద డోర్స్ తీసుకున్నారు. ప్రతిదానికి మంచి హ్యాండిల్స్ అండి. కంప్లీట్ ప్రతిదానికి విధంగా లాక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనము గెస్ట్ బెడ్రూమ్ చూస్తాం కదండి, పక్కకే ఇంకోటి కూడా ఉంటుందన్నమాట. దాన్ని కూడా చూద్దాం మనం. ఇది వచ్చేసి మనము ఎల్డర్ బెడ్రూమ్ అనుకోవచ్చు అనమాట. ఇంకో బెడ్రూమ్ కూడా ఇచ్చినారనమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు ప్రతి వాల్లో ఇట్లా డిఫరెంట్ థీమ్తో అయితే మనకు తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో కూడా విండో చూడండి, 8x8 అండి, పెద్ద విండో అయితే తీసుకున్నారండి. దీనికి 2 వేస్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక డోర్ అయితే ఇచ్చినారండి. ఇటు నుంచి కూడా మనం రావచ్చు, పోవచ్చు. ఇటు కూడా డోర్ ఇచ్చినారు. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్ అండ్ ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీని పక్కకి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది కూడా మంచిగా స్పేస్ చేసుకుందండి. అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. సో పైకి వెళ్ళడానికి మంచి స్టెప్స్ చూస్తే పెద్ద స్టెప్స్ తీసుకున్నారు, 3.5 ఫీట్వి. ఇక రైలింగ్ విషయానికి వస్తే మంచిగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి.
అదేవిధంగా స్టెప్స్ మీద కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా మంచిగా 4x4 పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు, గ్లాస్ విండోస్. వీటి కూడా సెక్యూరిటీ పర్పస్ తీసుకున్న రైలింగ్ కూడా కంప్లీట్ స్టీలే తీసుకున్నారండి, స్టెయిన్లెస్ స్టీల్. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి, చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. పైన వచ్చేసి మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకి ఇక నెక్స్ట్ వచ్చేసి పక్కకే ఇక్కడ చూస్తే బాల్కనీ అండి. బాల్కనీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి కాలనీ చూడండి, ఎంత మంచి పీస్ఫుల్ ఏరియా. ఇది వచ్చేసి మనకు సాయినగర్ కాలనీ అండి, పెద్దంబర్పేటలో ఉంటుందండి. విజయవాడ హైవేకి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది. మీకు విజయవాడ హైవే కూడా చూపిస్తాను. ఇక్కడ మనం చైర్స్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని మనం మంచిగా టీ కానీ లేకపోతే ఏమైనా మాట్లాడుకోవడానికి చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. రోడ్కు దగ్గరలోనే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ డోర్స్ కూడా మనకు చూస్తే యూపీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారండి. కంప్లీట్ మనం అన్ని క్లోజ్ చేసుకోవచ్చు, అన్నిటిని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీని పక్కకి ఒక రూమ్ ఇచ్చినారండి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో ఒక వాల్ చూస్తే మంచి బ్యూటిఫుల్ వాల్ పోస్టర్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు, పక్కకే ఒకటి విండో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి, పెద్ద బాత్రూమ్స్ తీసుకున్నారు. మంచి పెద్ద విండో, అదేవిధంగా ఫాల్ సీలింగ్ 10 feet వరకు టైల్స్. డోర్స్ కూడా మంచి డోర్స్, లాక్ సిస్టమ్ డోర్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లో కూడా దీన్ని చేసుకోవచ్చు అండి, ఒక డోర్ పెట్టేసుకుంటే. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి, చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ ఈ లివింగ్ ఏరియా కూడా మంచిగా వాల్ పోస్టర్స్ ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్. ఇక్కడే మనకి ఏంటంటే ఒక పూజా గది కూడా వచ్చిందండి. పూజా గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా చూడండి, మంచి డోర్స్ యూజ్ చేసినారు. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఫ్యామిలీ మొత్తం పూజ రూమ్లో కూర్చొని, అందరూ ఏంటంటే పూజ రూమ్ అంటే ఒకరు లేకుంటే ఇద్దరు కూర్చోవచ్చు కదా, దీంట్లో 5-6 members కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా ఉంటుంటుంది. దీంట్లో మనం ఏంటంటే మంచి ఒక బెడ్, కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఒక సోఫా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా 5x4 విండోస్, మంచి విండోస్ తీసుకున్నారు. యూపీవీసీ విండోస్ అండి. వీటి యూజ్ చేసిన మనకి ఏంటంటే గ్రిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో యూజ్ చేసినారండి, ఐరన్ కాదు, స్టీల్తో యూజ్ చేసినారు. ఇక్కడ కూడా ఒక డోర్ అయితే, విండో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక షెల్ఫ్స్ విషయానికి వస్తే మంచి షెల్ఫ్స్, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఇచ్చినారండి. బాల్కనీ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మంచిగా 2 chairs వేసుకొని కూర్చొని టీ తాగితే ఆ కథ వేరే అన్నమాట. మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అండి. ఈ బిల్డింగ్స్ ముందే మనకు విజయవాడ హైవే అన్నమాట. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా మంచిగా 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ ఉంది, మంచిగా విండోస్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేస్. ఒక రూమ్ అంత ఉందండి. బాత్రూమ్ అయితే యూజ్ చేసిన డోర్స్ కూడా బాగున్నాయి. దీన్ని ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ అనమాట. ఇక్కడ డోర్ పెట్టేసేసుకొని దీన్ని డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ అయితే చూపించబోతున్నానండి. అది నెక్స్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉందండి. అది కూడా ప్రాపర్టీ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. అసలు ప్రాపర్టీ ప్రైస్ చెప్తే మీరు అవక్క అయిపోతారండి, అంత తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకు 65,000 నడుస్తుంది. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక లివింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందనమాట. పక్కకి చూసుకుంటే మనకు హోమ్ థియేటర్ చూస్తున్నాం కదా. హోమ్ థియేటర్ ఎంత స్పేషియస్గా వచ్చింది, చాలా పొడుగు వచ్చిందండి, మంచి స్పేషియస్ వచ్చింది. ఇక్కడ మన హోమ్ థియేటర్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో బార్ కౌంటర్ కూడా మనం పెట్టేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే విండో కూడా చూస్తున్నాం కదా, 5x4 విండో. మీకు విజయవాడ హైవే అన్నాను కదండి, అగు వెహికల్స్ అన్నీ పోతున్నాయి కదా, వెహికల్స్ పోతున్నాయి. పైనుంచి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఇక్కడ ఉంటే చూపిద్దామని చెప్పి చూపిస్తాను. విజయవాడ హైవేకి 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది. మనకి ఏంటంటే హోమ్ థియేటర్ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా ఒక పెద్ద వాష్రూమ్ ఇచ్చినారు. మంచిగా దీంట్లో కూడా అన్ని ప్రొవిజన్, షవర్ కానీ ఏవి తగ్గకుండా అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. పెయింటింగ్ విషయానికి వస్తే ఈ విధంగా మంచి రాయల్ ప్లే పెయింటింగ్స్ ఇచ్చినారు. ప్రతి రూమ్లో మనకి ఏంటంటే ఏసీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మంచి ఫాల్ సీలింగ్స్, బ్యూటిఫుల్ డోర్స్, చాలా బాగుంది. నెక్స్ట్ మీకు ఇంకేంటంటే బాల్కనీ చూపిస్తున్నాను. ఇంకో బాల్కనీ చూస్తున్నారు కదా, ఇది లాన్ ఏరియా అండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వుడ్ టైప్ టైల్స్ తీసుకున్నారు.
ఇక్కడ కూడా మనం ఏదో ప్రశాంతంగా కూర్చొని డిన్నర్ చేయొచ్చు, చిన్న కిటీ పార్టీస్ చేసుకోవచ్చు. చుట్టూ వచ్చేసి మంచి కాలనీ అండి. కాలనీ చూస్తున్నారు కదా, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే మనం వాష్ చేసుకోవడానికి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. నెక్స్ట్ పైకి వెళ్దామండి. పైన కూడా ఏంటంటే మనకు వాటర్ ట్యాంక్స్ ఎలా ఉన్నాయి, చుట్టూ ఏరియాలో ఉందో అక్కడ కూడా చూడొచ్చు అనమాట. పైకి వెళ్ళడానికి ఈ విధంగా మనకు స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. స్టెప్స్ తీసుకున్నారు. కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ టెర్రస్ అండి. ఇదంతా వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. ఇక వాటర్ విషయానికి వస్తే 2 ట్యాంకర్స్ మంచి కంపెనీ అండి, ఆశీర్వాద్ యూజ్ చేసినారు. ఒక్కొక్కటి 1000 లీటర్ కెపాసిటీ అన్నమాట. ఇక మీకు చూపించాల్సింది అసలైంది అండి, అది విజయవాడ హైవే అదే అన్నమాట. మనం మెయిన్ రోడ్ నుంచి ఇది 4th బిట్ అని చెప్పొచ్చు అండి. 100 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ వచ్చేసి సాయినగర్ కాలనీలో అయితే ఉంది, రోడ్ నెంబర్ 1 అన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్, 30x45 డైమెన్షన్స్ అండి. నార్త్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. మొత్తం వచ్చేసి 3300 SFT అన్నమాట. ఇది వచ్చేసి మనకు XXX విల్లా అండి. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది కదా అండి. ప్రాపర్టీ అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. మరి ప్రైస్ డీటెయిల్ కూడా తెలుసుకోవాలి కదా. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,95,00,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్ అని చెప్పేసి అంటున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే దీనికి మంచి నెగోషియబుల్ అని కూడా చెప్తా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనం రీసెంట్లీ కూడా ఇంకో ప్రాపర్టీ ఇక్కడ షూట్ చేసామండి. మీకు తక్కువ బడ్జెట్లో కావాలి, 1 CR ప్లస్లో కావాలంటే పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి. అది వచ్చేసి మనకు 121 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,12,00,000 అయితే చెప్తున్నారండి. దాన్ని కూడా మీరు కావాలనుకుంటే నెగిషియబుల్ చేసి తీసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్, మెయిన్ రోడ్ పక్క ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మీరు వెంటనే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి, మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి, మన ఫేస్బుక్ కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.